మెదక్ జిల్లా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ మరియు అతని తమ్ముడు దళిత బంధు ఇప్పిస్తామని బాధితుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి సుమారు 12 లక్షలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో 12 లక్షలు ఇచ్చిన వారు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ మరియు అతని తమ్ముడు మా దగ్గర నుంచి 12 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. అయితే తిరిగి బాధితులు మాకు దళిత బంధు రాలేదని మా డబ్బులు మాకు తిరిగి ఇమ్మని అడగ పిచ్చి బూతులు తిడుతున్నారని చెప్పి బాధితులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మెదక్ జిల్లా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ దళిత బంధుకి బాధితులకు నాకు ఎటువంటి సంబంధము లేదని దానికి సంబంధించి నేను ఎటువంటి రుసుము డబ్బులు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఈ విషయం కోసం నేను ఎక్కడికైనా వస్తాను, ఎటువంటి విచారణ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా చేయండి అనుకుంటూ రెడీ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్. చెప్పండి. నేను తెలుసా నీకు? తెలియదు. నువ్వెవరో కూడా నాకు తెలియదు కదా. మీరు ఫోన్ చేసిరుగా. నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే నా ఫోన్ లో నేను స్టేటస్ పెట్టిన నా ఫోటో నువ్వు ఎట్లా పెట్టినావు గ్రూప్ లో? ఎవడు పంపించండి నీకు ఎవడు నా కామన్ కాంటాక్ట్స్ లో నీ ఫ్రెండ్ ఎవడున్నాడు చెప్పు నాకు. ఆ స్టేటస్ లో పెట్టిన ఫొటోస్ నీ పేరుతో జే భూమన్న అని గ్రూప్ లో ఎట్లా పెట్టినావు నువ్వు? నీకు ఎవడు పంపించాడు? నీకు ఎవడు పంపించాడో నాకు కావాలి ఫస్ట్. నా దళిత బంధు కోసం తీసుకున్న పైసలు నాయనకి ఫస్ట్. ఎవడు? మీరు తీసుకున్నారు. నేనెవడో నీకు తెలియదు, నువ్వెవడో నాకు తెలియదు. నీ దళిత బంధు ఎవడు, నువ్వేడో, నీ ఊరు ఎక్కడ, నా ఫోన్ లో ఉన్న స్టేటస్ నువ్వు ఎట్లా పెడతావు నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎవరు పుట్టినావు? మీరే నా దగ్గర తీసుకున్నారా? దళిత బంధు ఇప్పిస్తామని 3 లక్షలు తీసుకున్నారు. ఎవడు? అసలు నువ్వెవడు నేనెవడో నీకు తెలియనప్పుడు నువ్వు నా స్టేటస్ లో ఉన్న ఫోటో నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? నువ్వెవడో నాకు తెలియదు, నా ఫోటో నువ్వు ఎట్లా క్యాప్చర్ చేస్తావురా? నీకు అసలు నువ్వు నా కాంటాక్ట్ లోనే లేనప్పుడు నాకు నా పైసలు నాకు ఇస్తావా? నీ ఇంటికి వచ్చి సామంటావా? పెళ్ళాం పిల్లలు తీసుకొని నీ ఇంటికి వస్తారా? రే ఎవడు నా స్టేటస్ ఫోటో నీకు ఎవడు పంపించాడో చెప్పు. పెళ్ళాం పిల్లలు తీసుకొని నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి అనేది వస్తా. నువ్వు నా ఇల్లు ఎక్కడో నీకు తెలియదు, నేను ఎవడో నీకు తెలియదు. అన్నీ తెలుసు. అరే రారా ఫోటో పెట్టింది నీకు. నువ్వు నీ దళిత బంధు ఎవడు, నీ ఊరు ఎక్కడ, నువ్వు ఎవరికి పుట్టినవు, నీ పేరు తెలియదు. అరే నీకే ఇచ్చిండ్రా పైసలు, నీకే రా. ఇల్లు గిట్ట నాకు, నీ ఇల్లు నీ అడ్రస్ గిట్ట నాకు తెలియదు. అర్ధరాత్రి అపరాత్రి నీ గొంతు నొక్కకపోతే అడుగురా, అప్పుడు తెలుస్తుంది నీకు ఎవడైందన్నది. చెప్పండి. నేను తెలుసా నీకు? తెలియదు. నువ్వెవరో కూడా నాకు తెలియదు కదా. మీరు ఫోన్ చేసిరుగా. నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే నా ఫోన్ లో నేను స్టేటస్ పెట్టిన నా ఫోటో నువ్వు ఎట్లా పెట్టినావు గ్రూప్ లో? ఎవడు పంపించండి నీకు ఎవడు నా కామన్ కాంటాక్ట్స్ లో నీ ఫ్రెండ్ ఎవడున్నాడు చెప్పు నాకు. ఆ స్టేటస్ లో పెట్టిన ఫొటోస్ నీ పేరుతో జే భూమన్న అని గ్రూప్ లో ఎట్లా పెట్టినావు నువ్వు? నీకు ఎవడు పంపించాడు? నీకు ఎవడు పంపించాడో నాకు కావాలి ఫస్ట్. నా దళిత బంధు కోసం తీసుకున్న పైసలు నాయనకి ఫస్ట్. ఎవడు? మీరు తీసుకున్నారు. నేనెవడో నీకు తెలియదు, నువ్వెవడో నాకు తెలియదు. నీ దళిత బంధు ఎవడు, నువ్వేడో, నీ ఊరు ఎక్కడ, నా ఫోన్ లో ఉన్న స్టేటస్ నువ్వు ఎట్లా పెడతావు నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎవరికి పుట్టినావు? మీరే నా దగ్గర తీసుకున్నారా? దళిత బంధు ఇప్పిస్తామని 3 లక్షలు తీసుకున్నారు. ఎవడు? అసలు నువ్వెవడు నేనెవడో నీకు తెలియనప్పుడు నువ్వు నా స్టేటస్ లో ఉన్న ఫోటో నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? నువ్వెవడో నాకు తెలియదు, నా ఫోటో నువ్వు ఎట్లా క్యాప్చర్ చేస్తావురా? నీకు అసలు నువ్వు నా కాంటాక్ట్ లోనే లేనప్పుడు నాకు నా పైసలు నాకు ఇస్తావా? నీ ఇంటికి వచ్చి సామంటావా? పెళ్ళాం పిల్లలు తీసుకొని నీ ఇంటికి వస్తారా? రే ఎవడు? నా స్టేటస్ ఫోటో నీకు ఎవడు పంపించాడో చెప్పు. పెళ్ళాం పిల్లలు తీసుకొని నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి అనేది వస్తా. నువ్వు నా ఇల్లు ఎక్కడో నీకు తెలియదు, నేను ఎవడో నీకు తెలియదు. అన్నీ తెలుసు. అరే రారా ఫోటో పెట్టింది నీకు. నువ్వు నీ దళిత బంధు ఎవడు, నీ ఊరు ఎక్కడ, నువ్వు ఎవరికి పుట్టినవు, నీ పేరు తెలియదు. అరే నీకే ఇచ్చిండ్రా పైసలు, నీకే రా. ఇల్లు గిట్ట నాకు, నీ ఇల్లు నీ అడ్రస్ గిట్ట నాకు తెలియదు. అర్ధరాత్రి అపరాత్రి నీ గొంతు నొక్కకపోతే అడుగురా, అప్పుడు తెలుస్తుంది నీకు ఎవడైందన్నది.